వెల్కమ్ బ్యాక్. 11వ రోజు బాబు పాదయాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. అనంతపురం జిల్లా నిమ్మగల్లులో యాత్ర వివరాలపై మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఓవర్ టు శ్రీనివాస్. థ్యాంక్ యూ హరిత. 11వ రోజు వస్తున్నా మీకోసం బాబు చేస్తున్న యాత్ర ఉరవకొండ నియోజకవర్గం చేరింది. కొద్దిసేపటి క్రితమే నిమ్మగల్ నుంచి బాబు పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. కొంచెం అలసటగా కనిపిస్తున్న బాబు పర్యటన కొంచెం ఆలస్యంగానే జరుగుతుంది. దాదాపు అంటే పార్టీ నాయకులు నిర్ణయించిన కిలోమీటర్ల కన్నా ఎక్కువగానే బాబు నడుస్తున్నాడు. దాదాపుగా ఈ రోజుకి 200 కిలోమీటర్ల పై చిలుగ్గా బాబు పాదయాత్ర కొనసాగింది. ఈ రోజు ఉరవకొండ నియోజకవర్గంలో బాబు పాదయాత్ర పూర్తిగా సాగనుంది. ఉరవకొండ నియోజకవర్గంలో బాబు పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై ఉరవకొండ నియోజకవర్గ శాసనసభ్యుడు కేశవ్ అడిగి తెలుసుకో. చెప్పండి, ఈరోజు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది, ఎలా కొనసాగుతుంది? నల్లరేగడి ప్రాంత రైతుల సమస్యల గురించి ముందుగా గ్రామాలతో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత చేనేత కార్మికుల సమస్యల మీద ఉరవకొండ పట్టణంలో వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మైనారిటీస్ ఉన్నారు, వడ్డేర్లు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. ఇట్లా పలు వర్గాల ప్రజలు ఈ యాత్రలో తమ ఆవేదనని, తమ బాధని, తమ గోడుని వినిపించుకోవాలని ఎదురు చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ మాట్లాడించుకుంటూ ఈ యాత్ర ముందుకు సాగుతుంది. చివరిలో ఈ రిప్రజెంటేషన్స్ అన్నింటి మీద కూడా గ్రామం చివరిలో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా స్పీచ్లు, పబ్లిక్ మీటింగ్స్ కన్నా ఎక్కువగా ఇవాల్టి నుంచి కూడా ఎక్కువ ఇంటరాక్షన్స్ మీద దృష్టి పెట్టాలి అనేటువంటి, ఎక్కువ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈ యాత్రలో మొదలవుతోంది. ఇది ప్రధానంగా ఉరవకొండ నియోజకవర్గంలో జరగబోయేటువంటి యాత్ర. మీ బాబు పాదయాత్ర పైన వైఎస్ఆర్సీపీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అలాగే అవిశ్వాసం పెట్టాలని ఒత్తిడి తీసుకోవడానికి పాదయాత్ర జరుగుతుందని చెప్తున్న ప్రముఖ, దీనిపైన ఎలా స్వీకరిస్తారు? ఒక రాజకీయ పార్టీ చంద్రబాబు గారి మీద పాదయాత్ర మాట్లాడుతోంది అంటే వాళ్ళు దానికి వస్తున్నటువంటి స్పందనను చూసి, ప్రకంపనను చూసి మాట్లాడడం జరుగుతోంది. ఖచ్చితంగా అటు ప్రభుత్వం కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళ పాదయాత్ర పెట్టారు. సో ప్రభుత్వం ఇక నిస్సహాయంగా ఉండి కేవలం విమర్శలకు పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం చంద్రబాబు గారు వస్తున్నటువంటి ప్రజా స్పందనను చూసే జరుగుతుంది. ప్రజా సమస్య పైన అవిశ్వాసం పెట్టమంటే వెనకడుగు వేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రముఖంగా ఆరోపిస్తారు. దీనిపైన మీరు ఎలా అవిశ్వాసం పెట్టకుండా అవిశ్వాసం మీద తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటి అనేటువంటిది తొందరలోనే ప్రకటిస్తాం. బాబు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? నిన్న రాత్రి కొంచెం కళ్ళకి ఇబ్బంది ఉంది అని చెప్పారు. అలా పాదాలు కూడా బొబ్బలు వేసాయని. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అంటే నార్మల్గా హెల్త్ కండిషన్ నార్మల్గానే ఉన్నా కూడా బొబ్బలు అనేటువంటివి దాదాపు 5th, 6th డే నుంచి కూడా ఉన్నాయి ఆయనకి. వాటిని అట్లానే అధిగమించుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఎస్పెషలీ ఈ పువ్వులు విసరడం మూలాన అది మొహం మీద, కళ్ళ మీద పడడంతో బాగా సమస్యాత్మకంగా మారుతుంది. యాక్చువల్గా మేము పదే కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అసలు పువ్వుల వాడకాన్నే మీరు అవాయిడ్ చేయండి అని కార్యకర్తలకి. ఒకవేళ విధిలేని పరిస్థితుల్లో మీరు ఎవరన్నా మీ ఉత్సాహంగా తెచ్చుకుంటే మీదకు విసరకుండా కిందకి చల్లేటువంటి ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే ఆయన రోజుకి ఈజ్ గెయినింగ్ హెల్త్, అంటే ఫిజికల్గా ఇవాళ స్టామినా పెరిగిందని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పాలా ఫస్ట్ రోజు ఏంటి వాలంటీర్ల బాధ్యత నడుస్తున్నారా? ఫస్ట్ రోజు ఈ వరకు ఎలా అనిపిస్తుంది? మొదటి రోజు నుండి కూడా ఇప్పుడు బాబు గారి యాత్రకు మరి అందరు కూడా చాలా భారీ ఎత్తున కార్యకర్తలు తరలిరావడం, అలాగే పల్లె పట్టణం అని లేకుండా, ముసలి ముతక అని లేకుండా ప్రతి ఒక్క, ముఖ్యంగా చెప్పుకోవాలి అని అంటే ఇక్కడ మహిళలు చాలా బెటర్గా ఇక్కడ మాకు రావడం జరుగుతుందండి. వాళ్ళందరినీ బాబు గారికి కల్పించడానికి మాత్రమే మా వాలంటీర్లు ముందుండి పనిచేయడానికి సిద్ధపడి రాష్ట్రం నలుమూలల నుండి మేము రావడం జరిగింది. బాబు పాదయాత్ర మరికొద్దిసేపట్లో నిమ్మగల్ నుంచి ప్రారంభంగా ఉంది. పూర్తిగా ఈరోజు చేనేత కార్మికులతో పాటు మిగిలిన వృత్తి కులాల వారితో మాట్లాడుతూ ఆయన పాదయాత్ర కొనసాగించిన. ఆరోగ్యం కొంచెం అలసటగా ఉన్నా కానీ బాబు పాదయాత్ర అనుకున్న సమయానికే చేరుకుంటుందని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఓటు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ శ్రీనివాస్.